ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గురుగారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మనం ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు శవం ఎదురైతే అది శుభంగా తీసుకోవాలా, మనం అశుభంగా తీసుకోవాలా? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. సహజంగా మనము బయటికి ఏదైనా ముఖ్యమైన పని మీద వెళుతూ ఉన్నప్పుడు కొన్ని శకునాలు అనేటువంటివి ఉంటాయి. ఆ శకునాల్లో కొంతమంది కావాలని, కొంతమంది ఎదురొస్తే బాగుంటుంది అనేటువంటి దృక్పథంతో వాళ్ళకున్నటువంటి ఇదితో చేసుకుంటూ ఉంటారు. కాకతాళీయంగా అనుకోకుండా మనము వెళుతూ ఉన్నప్పుడు కైవల్యము చెందినటువంటి వ్యక్తి, అంటే చనిపోయినటువంటి వ్యక్తి శవం ఎదురయ్యింది అంటే మనం ఏమనుకుంటామంటే అయ్యో శవము చనిపోయినాడు అయ్యో అని అనుకుంటాము. కానీ ఆ వ్యక్తి పరమేశ్వరుడిలోకి ఐక్యమైనట్టుగా భావిస్తాం. లయకారకుడు కదా పరమేశ్వరుడు. అందుకని అక్కడ మనం ఎప్పుడైతే శవం ఎదురవుతుందో, శవం ఎదురయ్యింది అంటే శుభశకునము అంటున్నాడు. మనము వెళ్ళేటువంటి పని ఖచ్చితముగా మేలు జరుగుతుంది మనకు అనేటువంటిది మనకు శాస్త్రంలో చెప్పినటువంటి మాట. అంటే శవం ఎదురొస్తే చనిపోయి ఉంటాడు కదండి, మరి మైల కదా అంటే ఎవరికి? వాళ్ళ బంధువులకు వాళ్లకు మైల కరెక్టే, కానీ చనిపోయిన వ్యక్తి అని మనం చాలా తక్కువగా తీసేరాదు. ఎప్పుడు కూడా ఎప్పుడైతే కైవల్యం చెందినాడో శివైక్యంలోకి, ఆయన శివైక్యం చెందాడు అని మనం చెప్తున్నాం. ఆయన చనిపోయాడండి, ఇంకా పెద్దల్లో కలిసినాడు లేదా దైవంలో కలిసినాడు, ఇలాంటి మాటలు మాట్లాడతాం కొంచెం ఉన్నతమైనటువంటి భావనతో. ఎప్పుడైనా చనిపోయినాడంటే పోయాడులే, ఏముందిలే, పోయినాడు అని చాలా తక్కువగా మాట్లాడం. ఒకవేళ ఆ వ్యక్తి ఉన్నతమైనటువంటి పనులు చేసినటువంటి వాడైతే ఒక రకం, ఒకవేళ చెడు చేసిన వ్యక్తి అయినా కూడా నాయన పోయాడు, సరే పోయిన తర్వాత అనుకోవడం ఎందుకులే, ఏది ఏమైనా పోయిన వాళ్ళందరూ కూడా మంచోళ్ళు అనేటువంటి ఒక ఇది. కాబట్టి పోయిన తర్వాత ఏముంటుంది ఇంకా అనుకోవటానికి, ఎందుకు పోయిన వాడిని అనుకోవటం అని కూడా అనుకుంటాం. ఎందుకంటే ఏదైనా దైవత్వంలో కలిసిపోవటం. ప్రాణం ఇచ్చినటువంటి వ్యక్తి తాను తీసుకున్నాడు కాబట్టి, ఈ రెండు అధికారాలు ఇచ్చింది ఆయనే, తీసుకున్నది ఆయనే. ఇవ్వటానికి ఏదో ఒక కారణం కావాలి కాబట్టి తండ్రి కారణం అవుతున్నాడు, బీజం వేయటానికి క్షేత్రం తల్లి అవుతున్నది. ఒక కారణం లేనిదే పుట్టుక లేదు, కారణము లేనిదే పోవడం కూడా ఉంటుంది. ఏదో ఒకటి చెప్తాం మనం. ఆయన తీసేయాలి అని అనుకున్నప్పుడు శరీరము మాత్రమే భౌతికంగా ఇది మనం అనుకుంటాం, కానీ ప్రాణం అనేటువంటిది చీమ దగ్గర నుంచి ఏనుగు వరకు ఒకటే మామూలుగా. అందువలన ఎప్పుడైతే ఆ ప్రాణం అనేటువంటిది ఎప్పుడైతే మామూలుగా పంచభూతాల్లోకి కలిసిపోయిందో మనం ఎట్లా చూస్తాం? మంచిగానే చూస్తాం. కాబట్టి మనకు మంచి జరుగుతుంది ఎదురైనటువంటి వాళ్లకు. వెనకాల వస్తూ ఉండేటువంటి వాళ్ళు ముందు శవం పోతూ ఉంటే వెనకాల రావటం అనేటువంటిది కొంచెం అశుభం. దాని వెనకాల మనం పోవటం అనేది, అది వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలాగి వెళ్ళిపోవచ్చు మనం. అంటే లోకము కదా, సమాజంలో ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. దాని వెనకాలే అది పోతూ ఉంటే వెనకాలే పోతున్నాడంటే వెనకాలే ఎవడు పోవాలి? రక్త సంబంధికులు, బంధువులు, వాళ్ళు వెళతారు. అందరూ పోరు కదా, బయటి వాళ్ళు మిగతా వాళ్ళకి ఏం సంబంధం ఉండదు. మానవతా సంబంధాలు ఎంతవరకు ఉంటాయి అంతవరకే ఉంటాయి. అందువలన వీళ్ళకి సంబంధం లేదు కాబట్టి అలా ముందు పోవు. ఎదురెప్పుడైతే అయ్యిందో శవం అనుకోకుండా ఎదురు రావటం అనేటువంటిది, ఇది వీళ్ళు కోరుకుంటే వచ్చేది కాదు. పోతూ ఉన్నప్పుడు ఎదురయ్యింది శవం, అలా పోతూ ఉంది, మనం ఈ లైన్లో పోతున్నది, ఆ లైన్లో ఎదురవుతున్నది. ఓహో శుభం, మనం పోయేటువంటి పని ఖచ్చితముగా నెరవేరుతుంది అనటానికి కొన్ని శుభశకునాలలో ఇదొక శకునం. యువతలి వాళ్లకు శకునం మంచిదే. అంటే ఒకరి ప్రాణం పోవడం మనకు మంచిదా అంటే కాదు, అలా కోరుకోలేదు కదా. తాను ఒక పని మీద పోతూ ఉన్నప్పుడు అది ఎదురయ్యింది.
ఎదురైనప్పుడు చూశారు, మంచిది. అలాగే గురుగారు ఉదయం లేవగానే ఇప్పుడు ఇంట్లో వాళ్ళ ముఖం మనం చూస్తాం. కానీ బయటకు వచ్చినప్పుడు ఎవరో కనిపిస్తూ ఉంటారు. దాన్ని మనం మొదట చూసిన అంటే ఇంట్లో చూసిన వాళ్ళని మొదట చూసాము అనుకోవాలా? లేదా బయట కనిపించిన వాళ్ళని ఈరోజు అంటే లేవగానే నీ ముఖమే చూసాను అని అంటుంటారు కదా! అది ఎలా? అసలు లేచిన తర్వాత మనం చూసుకోవాల్సింది ఏమిటి అంటే, శాస్త్రములో కరాగ్రే వసతే లక్ష్మి అని మనం ఒకటి చెప్పినారు మనకు. అది పాటించడం లేదు మనం. మన చేతులు మనం చూసుకోవాలి మొదట. ఎందుకు? కరమధ్యే కరమూలే కరాగ్రే అని చెప్పినాడు. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతీదేవి యొక్క అనుగ్రహం మనకు పరిపూర్ణంగా కలగాలి. ఎందుకు? అవెందుకు కలగాలి అంటే, శక్తి దేవత మన వెనకాల ఉండి ముందుకు నడిపిస్తుంది. ఎప్పుడు కూడా కాళికాదేవి అంటే శక్తి ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి ఆ శక్తి అనేటువంటిది అవసరం. లేచాము అంటే మనకు శక్తి ఉంటేనే లేస్తాం, చలనం ఉంటేనే లేయగలుగుతాం. అంటే ఏదైనా చెడు జరిగిందనుకోండి, ఈరోజు ఎవరి ముఖం చూసానో అంటుంటారు కదా! అది ఇంట్లో వాళ్ళు ఒకవేళ మీరు చెప్పారు అరచేతులు చూసుకోవాలి అని. ఇంట్లో వాళ్ళు చూసిన దాన్ని మొదట చూసినట్టు తీసుకోవాలా? మనం బయట చూసిన వాళ్ళని మొదట చూసినట్టు తీసుకోవాలా? ఎవరిని చూసినా ఏమీ జరగదమ్మా, మనం అనుకుంటాము. అది ఊరికే మన శకునాలు సెంటిమెంట్గా అంటుంటారు కదా! మనం మాట్లాడుకునేటువంటి మాటలు తప్ప అదేముండదంటారు. అట్లా ఏమీ లేదు. మనము వెళుతూ ఉన్నప్పుడు మనకు ఒకటి ఎదురయ్యిందంటే మనం ఇందాక అనుకున్నాం కదా ఇది. అదే చెడుది ఏదన్నా ఎదురొస్తున్నా, ఒక పని మీద పోతున్నప్పుడు చెడుకు సంబంధించింది ఎదురొచ్చినా కూడా అది మనం తీసుకోవాల్సిందే మళ్ళీ. లేవంగానే పొద్దున్న లేచిన వాళ్ళ నుంచి ఎవరినో చూస్తామంటే ఎవరినో ఎందుకు చూస్తే ఎందుకు జరుగుతుంది? వాళ్ళకేమన్నా నీ మీద కక్ష ఏముంటుంది వాళ్ళని చూడడానికి? వాళ్ళు కారపడతారు. ఎవరు సమాజం అన్న తర్వాత లోకంలో మనం ఉండేది అడవుల్లో లేము. చాలా మందికి రకరకాల మూఢనమ్మకాలుంటాయి. ఒక బిడ్డ ఉన్న వాళ్ళని చూడకూడదు, వితంతువులను చూడకూడదు ఇలా అంటూ ఉంటారు కదా! వీటి గురించి అడుగుతున్నాను. సంబంధమే లేదు. తల్లి ఉంది, తండ్రి లేడు. తల్లిని చూసినంత మాత్రాన వితంతు ఎట్లా అవుతుంది? మామ లేడు, అత్త ఒకవేళ మన ఇంట్లోనే ఉంటుంది, అత్తని చూస్తాము. ఏం సంబంధం? వాళ్ళు ఏమైనా కోరుకుంటారా మా అల్లుడు చెడు బాగుండకూడదని? లేకపోతే తల్లి ఏమైనా నా కొడుకు బాగుండకూడదని కోరుకుంటారా? లేదు. పరాయి వాళ్ళైనా వితంతువులు అనేటువంటి వాళ్ళు ఎవరిని తప్పుపట్టడానికి లేదమ్మా. వాళ్ళ మనస్సు మంచిది అయినప్పుడు ఎవరిని ఏమనడానికి లేదు. వాళ్ళ మనస్సును చూడాలి. మనస్సు కనపడేది కాదు, వాళ్ళ లోపల ఏం కోరుకుంటారో వాళ్ళు. ముత్తైదువులను చూస్తేనే మేలు జరుగుతుంది, వితంతువులను చూస్తే చెడుపు జరుగుతుంది అని ఏ శాస్త్రములోనూ చెప్పబడి లేదు. వాళ్ళు ఇంకా మంచి మనసుతో ఉండేవాళ్ళైతే ఎదురొచ్చినా పరమ సంతోషం. ఎదురొస్తే ఏం కాదు, ఏమవుతుంది? వాళ్ళు ఎదురొస్తే ఏమవుతుంది? ఏమీ కాదు. మనం అనుకుంటాం ఏదో అవుతుందని. మనము అనుకోవడం తప్పు. ఇవన్నీ మన మన మూఢనమ్మకాలు అంటారు. ఆత్మన్యూన్యతాభావం అంతే మనకు. అరే పొద్దున్నే వీళ్ళని చూస్తున్నాము, రోజు ఈమె కనపడుతుంది అట్లా అంటే ఎదురు ఉన్నాక కనపడుతుంటారు. వాళ్ళని తప్పుపట్టడం ఎందుకు మనము? భగవంతుడు వాళ్ళకు ఒక అన్యాయం చేశాడు, భర్తను ముందుగా తీసుకెళ్ళడం అనేది. మనుషులు కూడా అన్యాయం చేయడానికి మొదలు పెడితే తప్పు కదా. ఏదైనా పని కోసం వెళ్ళేటప్పుడు గోవులు ఎదురైతే అది విజయం అందుతుంది, విజయం చెందుతారు అని కూడా అంటూ ఉంటారు. అవును, ఖచ్చితంగా. అందులో సందేహం ఏముంది? మ్మ్. గోమాతను అదే పనిగా పోయి మనం దర్శనం చేసుకోవాలని చెప్పాడు గోపుచ్ఛాన్ని. ఎందుకు? మనకు లక్ష్మీదేవి కానీ ఆరోగ్యము కానీ ఇవన్నీ ఇవ్వాలి అన్నప్పుడు గోవు వెనక భాగంలో నుంచే. అందుకే స్త్రీమూర్తి పడేటువంటి ప్రసవ వేదన అనేటువంటిది గోమాత పడేటువంటి దాంట్లో 10వ వంతు మాత్రమే ఆడవాళ్ళు పడతారు. గోమాత ఇచ్చిన శాపం. నేను పడుతూ ఉండేటువంటి ఈ ప్రసవ వేదనలో మీరు 10వ వంతు పడుదురుగాక అని చెప్పి గోమాత శాపం ఇచ్చింది. కాబట్టి అలా ఆడవాళ్ళు 10వ వంతే పడతారు. దానికే వీళ్ళు మనం ఏం చెప్తున్నాము? పునర్జన్మ, ఒక జన్మనివ్వడానికి ఆ తల్లి ఇంకొక జన్మ ఎత్తుతుంది అని కదా. అందుకని కదా స్త్రీమూర్తిని మనము మరి మాతృదేవో భవ అని అంటున్నారు. ఈ బ్రహ్మదేవుడైనా పుట్టడానికి ఒక తల్లి అవసరము మనం పుట్టించినటువంటి బ్రహ్మదేవుడికి తల్లి అవసరం. ఎవరికైనా ఒక తల్లి అవసరం. తల్లి లేకుండా ఎట్లా వస్తారు లోకంలోకి? రారు. కాబట్టి తల్లి ప్రాధాన్యత. అందుకే మాతృదేవో భవ మొట్టమొదట. అందుకని అలా ఏమీ లేదమ్మా. మనము అలా వెళ్ళొచ్చు, గోమాతలను చేసుకోవచ్చు. గోవులే వచ్చాయనుకోండి పరమ సంతోషం ఎదురయ్యిద్దంటే, అంతకంటే ఏముంది? అలా కొన్ని మనం అనుకోవచ్చు. కానీ ఇలా మనం ఆడవాళ్ళను నిందించడము, ఏదో వాళ్ళకు భర్త లేని వాళ్ళు ఎదురొచ్చారు అని అనుకొని ఏదో చిన్న చూపుగా చూడటం అనేటువంటిది అవన్నీ చాలా తప్పు. మనకు ఏదో మనకి ఇబ్బందులుండి మన జాతకం బాలేక మనకేదో జరగకపోతే ఎదుటి వాళ్ళని నిందిస్తే ఏం లాభం? తప్పు కదా.
అలా అనకూడదు. ఎవరైనా ఒకటే. గురుగారు సాధారణంగా మనం ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు పువ్వులు కింద పడుతూ ఉంటాయి. అప్పుడు అనుకుంటారు అంటే దేవుడు అనుగ్రహించాడు, దేవుడు ఆశీర్వదించాడు అని కూడా అంటూ ఉంటారు కొందరు. ఇది ఇలా పువ్వులు కింద పడటం పూజ చేసేటప్పుడు కానీ, తర్వాత కానీ అనేది ఇది దేనికి సంకేతం గురుగారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, సహజముగా అందరము పూజ చేసుకుంటూ ఉంటాము. పూజ చేస్తూ ఉన్నప్పుడు దేవుడి విగ్రహం మీద పెట్టింది కానీ, లేదా పటాల మీద పెట్టినటువంటి పువ్వు కానీ కింద పడితే అశుభమా శుభమా, దేనికి సంకేతం అనేటువంటిది ప్రశ్న అయినప్పుడు, ఆ ప్రశ్నలో దాగి ఉన్నటువంటి రహస్యం ఏమిటనేది మనం చూసుకోవాలి జవాబు చెప్పటానికి. మనకు ఎప్పుడు అది అశుభము శుభము అనేటువంటిది తెలుస్తుంది అంటే, మనము మొదటగా పెడుతూ ఉన్నప్పుడు పడింది అనుకోండి. సక్రమముగా పెట్టేటప్పుడు క్రమంలో పడితే మనము పటం దగ్గర పూజ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక పుష్పం మనం అందులో పెడుతున్నాము పటం మీద అన్నప్పుడు అది నిలబడగలిగింది అవునా లేదా, దానికి కాస్త వెనకాల తొటిమ ఉందా లేదా చూసుకొని తదేక దృష్టితో పెట్టటం అనేటువంటిది జరగాలి. అంతే కదా. మనం ఏదో మాట్లాడుతూ ఏదో ఖయాల్లో పెడుతున్నాం కదా, ఏదో పెట్టాలని పెట్టడం అనేటువంటిది కాకుండా జాగ్రత్తగా పెడితే పడిపోదు. ఫస్ట్ నంబర్ 1 అది మన చిత్తశుద్ధి అనే దాని మీద ఆధారపడి ఉండేటువంటిది. ఇక అశుభము అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే, మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు కానీ, లేదా ఇంట్లోనే మనము అలంకారం అంతా చేసి అమ్మవారికి పూజ చేస్తూ ఉండి చెందుతూ ఉన్నప్పుడు సహజముగా పూజంతా అయిన తర్వాత మనము అష్టోత్తరము కావచ్చు, అమ్మవారికి అభిషేకము కావచ్చు, అంతా అయిన తర్వాత టెంకాయ అనేటువంటిది కొబ్బరికాయ కొట్టి హారతి అనేటువంటిది ఇస్తాం. ఈ హారతి ఇచ్చిన తర్వాత కానీ ఇచ్చే ముందు కానీ మనము పరిపూర్ణముగా దేవుడికి మనము సహజముగా ప్రదక్షిణ చేసి ఒక నమస్కారం చేసుకోండి మనస్ఫూర్తిగా అని చేయించేటువంటి పురోహితుడు కావచ్చు, లేదు మనమే కావచ్చు. యాని కానిజ పాపాని జన్మాంతర కృతానిజ తాని తాని ప్రణశ్యంతి మనం చెప్పుకుని చేసుకుంటాం అన్నమాట. అక్కడ ప్రదక్షిణ తిరిగి ఒక్కసారి మనస్ఫూర్తిగా స్వామికి నమస్కారం చేసుకుని, పూజంతా అయింది కదా ఇంకా నమస్కారం చేసుకుందాము పరిపూర్ణముగా అని మనస్ఫూర్తిగా అనుకుని, ఒకవేళ కార్యేన వాచ మనసేంద్రియవ అంటే మనస్సుతో కానీ చేసినటువంటి కార్యములో కానీ, లేదా నేను చేసినటువంటి ఇక్కడ ఉండేటువంటి పదార్థాలలో ఉండేటువంటి వీటిల్లో కానీ ఏదైనా లోపం ఉంటే నన్ను క్షమించు తండ్రి, నేను చేసినటువంటి పూజ సక్రమముగా జరిగింది అని మనస్సుతో తృప్తిగా అనుకుని, నాకు నీ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని నాకివ్వు అని మనస్ఫూర్తిగా మనము కోరుకొని అక్షతలు వేసి చివరిలో నమస్కారం చేసుకున్న తర్వాత కావచ్చు, చేసుకునే ముందు కావచ్చు, ఒక పుష్పము దేవాలయం గుడికి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంట్లోనే మనం పూజ చేస్తున్నప్పుడు ఈ సందర్భంలో పైనుంచి పడింది అనుకోండి, అది ఖచ్చితముగా భగవంతుడు మనకు అనుగ్రహాన్ని ఇచ్చినట్టుగా భావించాలి. ఎప్పుడు మనకు కింద పడితే ఊరికి పడింది అనగానే ఎప్పుడు పడింది, ఏ సందర్భంలో కింద పడింది, ఏ సమయాన పడింది, మనం ఏం చేస్తున్నప్పుడు కిందికి పడింది, దేవుడి మీద ఉండేటువంటి పుష్పము అది మనకు అనుగ్రహము లేదా శకునమా శుభశకునమా దుశ్శకునమా అనేటువంటిది తెలిపేటివి ఉంటాయి. అది ఎప్పుడు అనేటువంటిది ఇక్కడ ప్రామాణికం. మనం మొదట్లోనే పెడుతుండగానే పడిపోయింది అనుకోండి, అది అశుభముగా భావించాల్సిన పని లేదు. ఆ పువ్వు కాకుండా అదే పువ్వు మళ్ళీ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాం. అది పువ్వు పక్కకు పెట్టి ఇంకొకటి పెడితే అయిపోయింది, అక్కడ నిలబడగలిగింది. జనరల్గా మనం ఇవన్నీ ఆలోచన చెయ్యం పూజ చేస్తున్నప్పుడు. సహజంగా ఒకే పువ్వే పెడితే మళ్ళీ పడిపోతుంటుంది, మళ్ళీ దాన్నే పెట్టడానికి చూస్తున్నాం. మన ప్రయత్నం ఏమిటంటే, మనం చిన్నప్పుడు నేర్చుకున్నది ఏమంటే, మనం కింద పడినామంటే మళ్ళీ లేయడం, గోడ పట్టుకొని మళ్ళీ కింద పడుతున్నామంటే మళ్ళీ లేయటం, మనకు అదే అలవాటు అయి ఉంటుంది. దేవుడి ముందు కూడా అదే చేయాలని చూస్తాం. అది ఎప్పుడైతే పడిందో కింద దాన్ని పక్కకు పెట్టేసి ఇంకొక పువ్వు వేరే అనుకూలమైన అది పడింది, అది తీసి పక్క పెట్టి ఇంకొకటి పెట్టు అంటే ఇది దానికి ఎందుకో సరిపోవటం లేదు.
మనము గుడ్డల షాపుకి పెడితే మనకు సరిపోయేటువంటి చొక్కా కదా వేసుకొని తొడిగి బాగుంది అనుకుంటే కదా తెచ్చుకుంటాం. వేసుకొని ఎందుకు తీస్తున్నాం? సరిపోకనే కదా మనం ఒక ట్రయల్ రూమ్కి పోయి వేసుకుంటున్నాము. అందువలన అలా కొంచెము జాగ్రత్తలు తీసుకొని ఎప్పుడైతే మనము దానికి అనుగుణంగా చేసుకుంటామో అది యోగముగా భావించాలి. ఎప్పుడైనా కూడా ఎప్పుడు పడుతుంది అంటే మనము మనస్ఫూర్తిగా మనకు ఉండేటువంటి బాధ చెప్పుకోవడానికి భగవంతుడి దగ్గర ఆద్యంత పర్యంతము స్వామినే చూస్తూ, అందుకే స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ దేవుడి మనము ఆలయానికి వెళ్ళినప్పుడు కానీ లేదు ఇంట్లో చేసుకుంటున్నప్పుడు కానీ కళ్ళు మూసుకొని చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కళ్ళు తెరిచి పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు అమ్మవారిని కానీ స్వామిని కానీ మనం ఎప్పుడైతే తీక్షణంగా చూసుకుంటూ ఆర్ద్రతతో మనం చేసుకుంటామో అక్కడ అనుగ్రహం అనేటువంటిది మనకు ఎలాగైనా కలగవచ్చు. ఆ అనుగ్రహం కోసం మనం ఎదురు చూడాలి. గుడికి పోతున్నామంటే ఏదో దేవుణ్ణి చూసినాం వచ్చినామని కాదు. మనకు ఏ రకంగా భగవంతుడు అనుకూలిస్తాడు మనం చూసినప్పుడే పడిపోతుంది కింద. ఎప్పుడైతే పడిందో మనకు అది ఇవ్వనక్కర్లేదు. మనకు ఒక రకంగా భగవంతుడి యొక్క అనుగ్రహము కలిగినట్టుగా మనము భావించవచ్చును. మన కంటికి కనపడింది కాబట్టి. మనం చూస్తూ ఉన్నప్పుడు పడితే లేదా పూజ చేసుకునేటప్పుడు మంత్రాలు చదువుతున్నప్పుడు పడింది అనుకోండి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంతే ఖచ్చితంగా. అంటే మనకు ఆ సంతృప్తి ఇంకా మంత్రం చదువుతున్నప్పుడే అయింది అంటే మనం పరిపూర్ణం కాకనే మనకు ఫలితాన్ని ఇస్తున్నాడు భగవంతుడు అనే కదా దాని అర్థం. ఎందుకు పూజ చేసుకుంటున్నట్టు? చేసినాము, తీర్థం తీసుకున్నాము, కొబ్బరి చెప్పి ఇచ్చినారు, అరటిపండు ఇచ్చినారు, తిన్నాములే పోయినాములే అని కాదు. ఆ చేస్తూ ఉన్నప్పుడు మనం ఎంత భక్తితో శ్రద్ధగా మనం చెప్పుకున్నటువంటి మాట భగవంతుడు విన్నాడు అనడానికి ఒక నిదర్శనం, మనకు అనుగ్రహం ఇచ్చినాడు అనడానికి ఒక నిదర్శనం. అలాంటివి జరుగుతూ ఉంటాయి తల్లి. అట్లాంటివి జరిగినప్పుడు అది మనకు అనుకూలము అని చెప్పవచ్చు. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు.